ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారాలండి. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది ఏంటంటే శ్రీ వాస్తు యంత్రం ఎవరెవరు పెట్టుకోవాలి అని చాలామంది అడుగుతున్నారు. కొంతమంది కాల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, కాబట్టి వాళ్ళ కోసం వీడియో పెడుతున్నానండి. శ్రీ వాస్తు యంత్రం షాప్ ఉన్నదనుకోండి, షాప్ లోపల మీకు వ్యాపారం నడుస్తలేదనుకోండి, శ్రీ వాస్తు యంత్రాన్ని పెట్టుకోండి. షాప్ బయట పెట్టండి, షాప్ ఎదురుగా పెట్టండి, లేదనుకో మీరు ఉత్తరం దిక్కు పెట్టండి. షాప్ లోపల మీకు గృహం ఉందనుకోండి, అప్పుడు కూడా మీకు ఎటువంటి వాస్తు దోషాలున్నా, మనకు ఆగ్నేయం పెరిగింది, ఈశాన్యం పెరిగింది, నైరుతి పెరిగింది, ఏది పెరిగినా కూడా మనకు తెలియకుండా మనకు కొంచెం వాస్తు దోషాలున్నా, మీకు పాత గృహాలు ఉన్నా కూడా మీరు ఈ శ్రీ వాస్తు యంత్రాన్ని పెట్టుకోవచ్చండి. సంపూర్ణ వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు పెట్టుకోండి, రెంట్కున్న వాళ్ళు కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మీరు వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళండి. శ్రీ వాస్తు యంత్రానికి చాలా పవర్ ఉంటుందండి. చూడండి, ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకు 9 చక్రాలు ఉంటాయి. నమస్కారం అండి.